स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే అమ్మా అందరికి. నమస్తే అందరికి. మనము వేదాంత దర్శనంలోని తృతీయ పాఠములోని ఈరోజు మనము 9వ సూత్రాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సూత్రము ధర్మోపపత్తేశ్చ, అంటే ఈశ్వరుడు ఏవైతే కర్తవ్య పాలన చేస్తాడో, ఏవైతే ఈ సృష్టిలో మనకు నియమాలు కనబడుతున్నాయో, అటువంటి నియమాలు, అటువంటి కర్తవ్యాలు అన్యులు చేయలేరు. ఎందుకంటే అతనే అంతటా వ్యాపించి ఉన్నాడు గనక అతనికి సమానమైన శక్తి, అతనికి సమానమైన సామర్థ్యము, అతనికి సమానమైన కర్తవ్య నిష్ఠ అన్యులు చేయలేరు. అందుకని పరమాత్ముని వలె ధర్మ పాలన అన్యుల వలె అంటే అన్యులతో సాధ్యము కాదు గనక జీవున కంటే ధర్మ పాలనలో ఆ పరమాత్ముడే భూమా గొప్పవాడు అంటున్నాడు అని మరొక సూత్రంని మరొక ప్రశ్న వేస్తున్నాడు. అక్షరం అంబరాం అక్షరం మంబరాంత ధృతేహే. ఈ అక్షరం అనే పదం జీవునకు వర్తిస్తుంది, ప్రకృతికి వర్తిస్తుంది, పరమాత్మునికి వర్తిస్తుంది. మరి ఈ అక్షరము అనే పదము ముగ్గురికి చెప్పబడుతున్నప్పుడు ఏమిటి వ్యత్యాసం ఈ ముగ్గురులో? ఎందుకు ముగ్గురు అక్షరము అనబడుతున్నారు అంటే నిత్యతత్వము అని మనం గత సమయంలో తెలుసుకున్నాం. అంటే మూడు నశింపబడవు. కారణ ప్రకృతి కానీ, జీవుడు కానీ, పరమాత్ముడు కానీ, ఈ మూడు ఎప్పుడు నశింపబడవు. వీటిని ఎవరు నిర్మాణము చెయ్యలేదు కనుకనే వీటిని అక్షరములు అంటాం. అంటే ఎలా మనం ఆర్య సమాజ నియమాలలో సచ్చిదానందుడు అంటాం. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, అంటే సత్స్వరూపుడు, చిత్స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఇక ఈ సత్, చిత్, ఆనంద్ ఈ మూడు తీసుకుంటే సత్ ముగ్గురులో ఉంది. జీవాత్మలో ఉంది, ప్రకృతిలో ఉంది, పరమాత్మలో ఉంది. మొదటి గుణము సత్, అంటే ఉనికి. ఎల్లప్పుడూ తమ సామర్థ్యాన్ని కాపాడుకొని ఉండగలిగే గుణము ఏదైతే ఉనికి ఉందో అది ప్రకృతికి ఉంది, జీవాత్మకి ఉంది, పరమాత్మనికి ఉంది. మొదటి గుణం ముగ్గురులో ఉంది. ఇక రెండవది తీసుకుందాం, చిత్. చిత్ అంటే చైతన్యత్వం. ఇప్పుడు చేతనత్వం తీసుకున్నప్పుడు ప్రకృతిలో చేతనత్వం లేదు, అంటే అది కిందికి వెళ్ళిపోయింది.
అంటే జీవుల్లో ఉంది చేతనత్వము, అటులనే పరమాత్మలో కూడా చేతనత్వం ఉంది. అంటే ఒక గుణం ముగ్గురులో సమానముగా ఉన్నప్పటికీ చిత్ స్వరూపం మాత్రం ప్రకృతి యందు లేదు. చిత్ స్వరూపం ఆత్మయందు ఉంది, పరమాత్మని యందు ఉంది. ఇక మూడవది తీసుకుందాం, ఆనందం. జీవుల్లో ఆనందం ఉందా అంటే ఉన్నా కూడా అల్పమే. కనుక ఆనందము అనేది పరమాత్మలో ఉంది. సచ్చిదానంద స్వరూపుడు. ఆ తర్వాత నిరాకారుడు. అతనికి ఆకారము లేదు. మీరు అనొచ్చు జీవునికి కూడా ఆకారము లేదు. సరే, నిరాకార తత్వము దగ్గర జీవాత్మని తీసుకుందాం, పరమాత్మని కూడా తీసుకుందాం. జీవాత్మ కూడా స్థానాన్ని ఆక్రమించదు, పరమాత్ముడు కూడా స్థానాన్ని ఆక్రమించడు. నిరాకారము అంటే ఎవరైతే స్థానాన్ని ఆక్రమించరో. కానీ పరమాత్ముని కంటే సూక్ష్ముడు కాదు జీవుడు. జీవుల కంటే సూక్ష్ముడు పరమాత్ముడు అయినప్పటికీ కూడా నిరాకారం తీసుకుందాం. తర్వాత ఏముంది? నిరాకారుడు, సర్వశక్తిమంతుడు. పరమాత్ముడు ఈ కార్యరూప జగత్తుని నిర్మాణము చేస్తాడు, దాన్ని సురక్షితంగా కాపాడుతాడు, ప్రళయము చేస్తాడు. మీరు జీవుణ్ణి కూడా శక్తిమంతుడు అని తీసుకోవచ్చు. ఇప్పుడు సముద్రం మీద వంతెన కట్టాడు. కృష్ణ భగవానుడు బృందావనాన్ని ఒక సముద్రములో అందంగా నిర్మాణం చేశాడు. మనము నేటి వైజ్ఞానికులను తీసుకుంటే వీళ్ళ యొక్క కట్టడాలు, నిర్మాణాలు, ఇప్పుడు శివుడు ఉన్నాడు. శివుడు రాజ్యపాలన చేస్తున్నప్పుడు నీరు లేక ప్రజలంతా, ప్రాణులంతా అల్లాడిపోతూ పంటలు పండించుకోలేక ఎడారి భూమిలో కొన్ని సంవత్సరాలు ప్రజలు అల్లాడిపోతున్న సమయములో శివుడు భగీరథ అంటే ఎత్తుపై నుండి ఆ జల వ్యవస్థను తీసుకొచ్చి ఎన్నో ప్రాణులకి అంటే పాడి పంటలకు, భూమిలో ఉండే సర్వ ప్రాణులకు ఆయన జీవనం ఇచ్చాడు. అంటే ఎంతో ఎత్తు నుండి భూమి మీదికి నీరు తేవడం, దారిలో ఎన్నో కష్టాలు అనుభవించడం, ఆ విధంగా దారిని వెయ్యడం అది సామాన్యమైన శ్రమ కాదు. కాబట్టి మీరు అనొచ్చు శివుడు అంత ఎత్తు మీద నుండి కిందికి నీళ్లు తేవడం ఇది సామాన్యమైన పురుషార్థం కాదు కదా. రాముడు సముద్రం మీద వంతెన కట్టడం, కృష్ణుడు బృందావన నిర్మాణము చేయడం, ఇలా మనము దేవీ దేవతలు చేసినటువంటి కార్యములను చూసినప్పుడు వీళ్ళు శక్తిమంతులు కాదా అని మనకు అనిపించవచ్చు. వీళ్ళందరూ కూడా శక్తివంతులే కదా. ఇప్పుడు మన దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడానికి సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ అయితే ఆ ఇలహాబాద్లో అతను నార్మల్గా అలవాటులో ఒక తుపాకీ పెట్టుకొని వెళ్తారు. క్రాంతికారులకి తుపాకీ అంటే గన్ పెట్టుకొని నడిచే అలవాటు ఉంది. ఆయన రోజు ఏదైతే భ్రమణం చేస్తాడో ఆ భ్రమణ సమయాన్ని తెలుసుకుని ఆ సమయంలో బ్రిటిషర్స్ మొత్తం చంద్రశేఖర్ ఆజాద్ని ఆక్రమణ చేస్తారు. పాపం ఒక చెట్టు చాటుకుండి తన తుపాకీలో ఎన్ని గోళీలు ఉన్నాయో అవి చూసుకొని తనకి ఉపయోగపడే గోళీలని కాపాడుకుంటూ అంతవరకు శత్రువులతో పోరాడి ఇంకా చివరికి లాభం లేదని అంటే నేను చస్తే నా స్వాతంత్రములో చనిపోవాలి అని చివరి తుపాకీ గోలిని తన మేధస్సుకి కొట్టుకున్నాడు. అంటే అది సామాన్యమైన ఆలోచన కాదు. అలాగే మహారాణా ప్రతాప్ ముస్లింలకు విరుద్ధంగా రాజ్యము చేస్తున్నప్పుడు అతని రాజ్యాన్ని దండెత్తినప్పుడు భార్యా బిడ్డలతో అడవికి వెళ్తాడు. అక్కడ గడ్డితో రొట్టెలు చేసి తిందామనుకున్న సమయంలో
ఆ రొట్టెల్ని కూడా పిల్లి ఎత్తుకబోతున్నా కూడా ఆ సమయంలో ముస్లింలు మహారాణా ప్రతాప్ని ఇప్పటికైనా లొంగిపోతే ఆయనకు ఒక నగరం ఇస్తాము, ఆయనకు ఒక మంత్రి పదవి ఇస్తాము మాకు లొంగిపోతే అన్నా కూడా ప్రాణాలను త్యజించి పరధర్మమును అంటే పరమతమును స్వీకరించకుండా మహారాణా ప్రతాప్ అంతటి శక్తిని కాపాడుకున్నాడంటే అది సామాన్యమైన శక్తి కాదు. మహారాణి పద్మిని, ఝాన్సీ లక్ష్మీబాయి, మనం ఈరోజు మన ఇంట్లోనే మన రక్త సంబంధికుల మధ్యలోనే ఏదైనా ఒక సమస్య వస్తే పిరికిగా ఏడుస్తాము, రోధిస్తాము, కృంగిపోతాం. మరి ఆమె అయితే దత్తపుత్రుణ్ణి కడుపుకి కట్టుకొని ఆంగ్లేయులతో పోరాడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె పొందిన అవమానాలు, అవహేళనలు అవి సామాన్యమైనవి కాదు. అయినా కూడా తన శక్తితో 1857లో 1857లో తాత్యా టోపె లాంటి వాళ్ళతో చెయ్యి కలిపి మొట్టమొదటిసారిగా సంగ్రామమును నడిపించింది. గుర్రముతో ఎంతో ఎత్తుకు ఎగిరి యుద్ధాలు చేసింది, కోట మీద దుంకేది. అలాంటి శక్తి స్వరూపుల్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది వీళ్ళందరూ శక్తివంతులు కాదా. అందుకని మనం ఏం చేస్తాము, భక్తి ఎక్కువైపోయి, కరుణ ఎక్కువైపోయి, ప్రేమ ఎక్కువైపోయి వీళ్ళని మనం అవతార పురుషులుగా పేరు ఇచ్చేసాం. గ్రామ దేవతల్ని చూసుకోండి, వీళ్ళందరూ కూడా మనము చెయ్యలేని పని, మనము కాదు గ్రామస్తులందరూ కూడా చెయ్యలేని పని వాళ్ళొక్కరే ముందుకై చేస్తారు. అంటే అటువంటి శక్తిని చూసినప్పుడు మనం వాళ్ళని చాలా ఆశ్చర్యపోతాం. అందుకే వాళ్ళని గౌరవించడములో తప్పు లేదు, వాళ్ళ కోసము మందిరాలను కట్టడములో తప్పు లేదు, వారి యొక్క విగ్రహాలని పెట్టడములో తప్పు లేదు, వాళ్ళ చరిత్రని ఆరాధించడములో తప్పు లేదు, వాళ్ళని నామస్మరణ చేసుకుని దండం పెట్టుకోవడంలో తప్పు లేదు. ఆ విగ్రహం ముందు నిలబడి ఆ క్రాంతికారులని, ఆ దేవీ దేవతల యొక్క శక్తిని తలుచుకుని నమస్కరించడంలో తప్పు లేదు. కానీ కొబ్బరికాయ కొట్టడం, అభిషేకాలు చెయ్యడం, మనకు కర్మఫలాలను వాళ్ళే ప్రసాదిస్తారన్న భావనతో ఉండడం, మన జీవితంలో జరుగుతున్న అనేక మార్పులకు వీలే కారణమని ఏదైతే మనము నమ్మి సృష్టికర్త అయిన పరమాత్మని మర్చిపోతున్నామో అది మన అజ్ఞానము అని మీరు తెలుసుకోవాలి. చరిత్రవంతులని ఇప్పుడంటే ఫోన్లో వచ్చింది, మరి ప్రాచీన కాలంలో వాళ్ళని స్మరించుకోవాలి అంటే వాళ్ళని శిల్పాలను చెక్కి సురక్షితమైనటువంటి స్థలములో పెట్టి వాళ్ళ యొక్క చరిత్ర ద్వారా మనలో దేశభక్తిని, సనాతన ధర్మం పట్ల ఒక శ్రద్ధా భావనని కలిగించడానికి అవి ఉపయోగపడినవి, లేదనడానికి వీల్లేదు. చరిత్రను, ఇతిహాసాన్ని రక్షించుకోవాలి, ప్రేరణ తీసుకోవాలి అంటే అటువంటి శిల్పాలు ఉండాలి, మందిరాలు ఉండాలి. కానీ మనము ఎంత అజ్ఞానం వైపు వెళ్ళిపోయామంటే ఆ శిల్పాల వెనుక, మందిరాల వెనుక భ్రమణం చేసి నిజమైన సృష్టికర్తనే మనం స్మరించుకోవడం మర్చిపోయాం. అందుకనే ఈ వేదాంత దర్శన కాలంలో అక్షరము అన్నప్పుడు జీవాత్మ, ప్రకృతి, పరమాత్మ, సత్ అనేది ముగ్గురులో ఉన్న, చిత్ అనేది ఇద్దరిలో ఉంది, ఆనందము ఇతనిలో స్వల్పం ఉంది, అతనిలో పూర్ణముగా ఉంది. నిరాకార తత్వము తీసుకుంటే సరే, రెండింటిని మనం వేదముగా తీసుకున్నా, సర్వశక్తిమంతుడు అన్నప్పుడు వాళ్ళు ఆ ఏ సమయములో అయితే జీవుడు ఆ శరీరధారి అవుతాడో, బాల్యము తీసేస్తే, వార్ధక్యము తీసేస్తే మధ్య సమయములోనే వాళ్ళు పనులు చేయగలిగారు. ఇప్పుడు రాముడు చూడండి, రాముడు ధర్మాచరణ చేశాడు, చేయలేదని వీల్లేదు, చేశాడు. కానీ సీతని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు, అపహరించినప్పుడు ఆ 1 సంవత్సరము రాముడు అనుభవించిన శోకం సామాన్యమైనది కాదు. మనం రామాయణం తీస్తే
హనుమంతుడు అంటాడు రాముడితో, సీత జాడ ఇక మనకు దొరికింది కదా రామా, ఇక మనం వెంటనే యుద్ధం చేద్దామంటే ఒకటి ప్రకృతి అనుకూలంగా లేదు, రెండవది నేను సీతా వియోగములో దైవీ కార్యములను స్మరించినాను, ఇప్పుడు నేను మరలా అటువంటి తపశ్శక్తిని స్మరించుకోవాలి అంటాడు. అంటే అక్కడ రాముడు ధర్మపాలన చేసిన, పితృయాజ్ఞ పాలన చేసిన, భాతృప్రేమకుడైన, సత్యప్రియుడైన, అంటే బాలి సుగ్రీవులతో యుద్ధము జరిగిన, రాజ్యాన్నంతా వాళ్ళకి ఇస్తున్న, ఎన్నో సద్గుణాలతో ముందుకు వెళ్తున్న రాముడు కూడా సీతా వియోగములో కాస్త దుఃఖమును అనుభవించాడు. అంటే జీవిత కాలము తీసుకుంటే రాముడికి బాల్య దశ ఉంది, అలాగే వార్ధక్య దశ ఉంది. కృష్ణుణ్ణి తీసుకుంటే మహాభారత 18 రోజుల్లో కృష్ణుడు సారథిగా ఉంటూ ధర్మరక్షణ కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం సామాన్యమైనది కాదు. భగవద్గీత యొక్క సారాంశము మొత్తం వైజ్ఞానికంగా ఉంది, కాదనడానికి లేదు. కురుక్షేత్రములో ఉన్నటువంటి సైనికులనే మొత్తం ప్రపంచాన్ని వదిలిపెట్టారు. కురుక్షేత్రంలో ఉన్నటువంటి సైనికుల యొక్క మనోభావాలనే తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు కృష్ణుడు. అందుకనే కృష్ణుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే పూజనీయుడే, వందనీయుడే, ఆచరణీయుడే, పఠనీయుడే, శ్రవణీయుడే. కానీ సృష్టికర్త స్థానములో కృష్ణుణ్ణి ఆరాధించుట చాలా తప్పు. కృష్ణుడు కృష్ణుడిగానే ఆరాధింపబడాలి, సృష్టికర్త సృష్టికర్తగానే ఆరాధింపబడాలి. ఇక్కడ అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కృష్ణుడు పరమాత్మని వలె సృష్టి లోపల సృష్టి బయట ఉండలేడు. కార్యరూప జగత్తున ప్రకృతి యందు పరమాత్మని వలె కృష్ణుడు గాని రాముడు గాని మీరు ఆరాధించే ఎంతో మంది దేవీ దేవతలు ఉన్నారు, వీళ్ళందరూ సృష్టికర్త వలె కాదు. వీళ్ళ శక్తి వేరు, పరమాత్మని శక్తి వేరు. అందుకనే సర్వశక్తిమంతుడు, న్యాయకారి. మరి కృష్ణుని యొక్క చరిత్ర తీసుకున్నా, రాముడి యొక్క చరిత్ర తీసుకున్నా, ఎక్కడో ఒక దగ్గర మనకు కొన్ని చిన్న చిన్న లోపాలు కనబడతాయి. కానీ పరమాత్ముడు మాత్రం అనంత సమయము నుండి అనంత సృష్టిల్ని నిర్మాణము చేస్తున్నాడు, ప్రళయము చేస్తున్నాడు. కానీ ఒక జీవుని కర్మలు మరొక జీవునికి ఇవ్వడం లేదు. మనం అందరం అనుకుంటాం పరమాత్మలో న్యాయాధీశత్వం ఏంటి, దయాళువు ఏంటి అని. ఒక తల్లి బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు ఆ బిడ్డని తల్లి దండించకుండా ప్రేమ చేస్తే ఆ తల్లి ఆ పిల్లవాడి భవిష్యత్తుని మట్టిలో కలుపుతున్నట్టే. దండించింది తల్లి, 2 దెబ్బలు చెంప మీద వేసిందో, వీపు మీద వేసిందో, ఒక పూట తిండి పెట్టలేదో, తిట్టిందో, ఆ సమయంలో తల్లికి బిడ్డ మీద ప్రేమ లేదా? ఏ కొంగు కప్పుకొని తన స్తన్యపానములను త్రాగించేటప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయినటువంటి ఆ మాతృత్వము ఇప్పుడు పిల్లవాడు తప్పు చేసినప్పుడు, ఆ తప్పు చేస్తున్న సమయంలో పిల్లవాడిని తల్లి దండిస్తున్నప్పుడు తల్లి హృదయములో పిల్లవాడి పట్ల ప్రేమ లేదంటారా మీరు? మీరందరూ మాతృమూర్తులు. ఉంది కనుకనే తిట్టాము, ఉంది కనుకనే కొట్టాము, ఉంది కనుకనే బెదిరించాము అంటారు. మరి పరమాత్మునికి మనకు కూడా మాతాపితరులు లేదా మాతాపుత్రికల బంధమే ఉంది. అందుకనే పరమాత్ముడు కూడా జీవుడు పరప్రాణిని చంపి భోజ్య పదార్థాలుగా మార్చుకున్న, పరప్రాణికి చెందవలసిన ధనమును గ్రద్దలాగా లోభి అయి దోచుకున్న, అసత్యాచరణ చేసిన, అధర్మాచరణ చేసిన, కుటిల ఆచరణ చేసిన, తప్పకుండా పరమాత్ముడు కూడా జీవాత్మకు మార్పు రావాలని, జీవాత్మ ఉన్నతమైన మార్గములో వెళ్ళాలని ఆ విధమైన దండన చేస్తాడు. అంటే జీవుడి యొక్క ఉన్నతిని కోరుతున్నాడు అంటే ఎంత దయామయుడు,
జీవుణ్ణి పతనం వైపు వెళ్ళకుండా అక్కడ ఆ విధమైనటువంటి దండన ఇస్తున్నాడంటే అదే పరమాత్ముని యొక్క న్యాయం. కానీ ఇవాళ కనబడుతుందా? కృష్ణుడు కురుక్షేత్రములో నరోవా కుంజరోవా అంటాడు. అంటే అలాగే రాముడు కూడా వాళ్ళని గుర్తుపట్టలేకపోతే దండతో చిహ్నములు పెట్టుకుంటారు. కానీ పరమాత్ముడు ఇటువంటి ఉపాయాలతో కాదు, స్వయం శక్తితో జీవునికి కర్మల ఫలాలు ఇస్తాడు. అందుకనే జీవులకు సుఖ దుఃఖములను అందజేయడములో ఈ ప్రకృతి ఉండేది సామాన్యమైనది కాదు. మనం చాలాసార్లు విన్నాం, ఈ జీవుడు శరీరములో ఎందుకున్నాడు? భోగ అపవర్గార్థం. ఒకటి, పూర్వము చేసిన కర్మ ఫలాలను అనుభవించడానికి మనం మానవ దేహములో ఎందుకున్నామో మీరు తెలుసుకోవాలి. మానవ దేహములో ఒకటి భోగం, రెండవది అపవర్గం. భోగము అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి మనం వచ్చాము గనక మీరు సామాన్య మానవులు లాంటి అర్థం తీసుకోకండి. సామాన్యంగా భక్తులు మేము మనమందరము కూడా భోగము అంటే ప్రాపంచిక సుఖాలు అంటాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక అర్థం తీసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు భోగము అంటే ప్రారబ్ధ కర్మలను అనుభవించడం. అవి విశేష పుణ్యకర్మలైతే విశేష సుఖం, విశేష పాప కర్మలైతే విశేష దుఃఖమును అనుభవించడం, అదే భోగం. కానీ మన మానవ జన్మ ఎత్తిన తర్వాత మనకు వివేకం చాలా అవసరం. వివేకము లేకపోతే మనము అత్యధిక సుఖైశ్వర్యాలు అనుభవిస్తున్నప్పుడేమో అహంకారమును వృద్ధి చేసుకుంటున్నాం, విర్రవీగిపోతున్నాం. శాశ్వతం అనుకొని భగవతత్వాన్ని పక్కన పెడుతున్నాం, ఆత్మతత్వాన్ని పక్కన పెడుతున్నాం. మానవీయ గుణాలను, మానవీయ ప్రవర్తనని, మానవీయ ఆచరణని కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చెయ్యట్లే. ఎందుకంటే విశేషమైన సుఖములు అనుభవించడానికి ఈ దేహములో వచ్చాం. అది రూపవర్ణము కానివ్వండి, సువర్ణ ధాతువులు కానివ్వండి, మీరు అనుకున్నది అందరు వినేలాంటి సంకల్ప శక్తి కానివ్వండి, ఈ విధమైనటువంటి విశేష ఐశ్వర్యాలు మనకు పుణ్యకర్మల వల్ల లభించినప్పుడు వివేకముతో పనిచేయడం ఆపేస్తున్నాం మనం. ఇక విశేషమైన దుఃఖం, శరీరములో మంచి వర్ణము లేనప్పుడు, ఎంత శ్రమించిన ఫలము లభించినప్పుడు, ఇతరులతో అనేక అవమానాలు మనకు లభించినప్పుడు కృంగిపోతూ ఉంటాం. సుఖమున్నప్పుడేమో విర్రవీగిపోతున్నాం, దుఃఖం ఉన్నప్పుడేమో కృంగిపోతున్నాం. మరిగా అపవర్గాన్ని పొందేది ఎప్పుడు? అందుకనే వివేకముతో, అది దుఃఖమైనా సరే సుఖమైనా సరే, వివేకముతో మనం దాన్ని అనుభవించి అపవర్గం, ఈ మోక్షం వైపు నడిచే ప్రయత్నం మనం చెయ్యాలి. పరమాత్ముడు మానవ జన్మను ప్రసాదించిన తర్వాత మనకి దుఃఖమిస్తున్నా సుఖమిస్తున్నా జీవుడు మాత్రం తన లక్ష్యాన్ని మర్చిపోకూడదు. ఇంకోటి, పరమాత్ముని విషయములో జీవుడు అపోహాలతో ఉండకూడదు. నేను అనేక దాన ధర్మాలు చేశాను, సత్ప్రవర్తకుడను, అసత్యమాడలేదు, ధర్మమును విడనాడలేదు, నా కర్తవ్యాలను నేను వదిలిపెట్టలేదు, నేను ఏనాడు కూడా అప్రీతికరమైన వ్యవహారము చెయ్యలేదు, అయినా నాకు ఈ కష్టాలేంటి అని మీరు ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవద్దు. అది భోగం, ప్రారబ్ధములో ఉంది, అనుభవిస్తున్నాం. ఇతరులు మనలాంటి ధర్మాచరణ చెయ్యరు, సత్యాచరణ చెయ్యరు, నీతిని ఎన్నుకోరు. కానీ వాళ్ళు సుఖముగా ముందుకు వెళ్తున్నారు అంటే కూడా తప్పు మనదే. మనమే వాళ్ళని ప్రశంసిస్తున్నాము. మనని మనము తక్కువ చేసుకుని వాళ్ళ యొక్క ఐశ్వర్యాలనే మనమే ప్రశంసింపజేసుకుంటున్నాం. కావున దీనికి పరమాత్మునితో సంబంధం లేదు. మీరు ప్రస్తుతము ఎన్ని పుణ్యకర్మలు చేసినా,
ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత ధర్మాచరణ చేసినా, ఎంత ప్రీతియుక్త వ్యవహారము చేసినా ఇది మీ ఆత్మ కళ్యాణానికి దోహదపడతవి కానీ ప్రారబ్ధాన్ని తుడిచివేయడానికి మాత్రం ఉపయోగపడవు. అది గుర్తుపెట్టుకో. మీరు ఎంతటి ధర్మశాలలు కట్టించండి, చికిత్సాలయాలు కట్టించండి, పశు సంపత్తికి సంబంధించిన నిర్మాణాలు చెయ్యండి, ఎంత వీలవుతే అంత ధనము సంపాదించండి. ఆ ధనమును కుటుంబ ఉన్నతికి, శారీరక ఉన్నతికి, ఆత్మ కళ్యాణము కొరకు, సమాజ కళ్యాణము కొరకు అద్భుతంగా వ్యయం చెయ్యండి. కానీ ప్రారబ్ధం మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. నేను ఇన్ని పుణ్యకర్మలు చేసినా, ఇంత మంచిగా ఉన్నా, ఇన్ని కష్టాలు ఏంటి అని ఎప్పుడు మీరు ప్రశ్నించుకోవద్దు. భోగాపవర్గం, ప్రారబ్ధమును అనుభవించడానికే వచ్చాము. అందుకనే వర్తమానములో అపవర్గం, మోక్షము కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా మీరు స్వతంత్రులే. అందుకనే వేదాంతకారుడు ఈ వేదాంత దర్శనాన్ని శ్రావణము చేసేటప్పుడు జాగ్రత్తగా చెప్పాడు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. ఎవరికైతే బ్రహ్మను తెలుసుకోవాలని ఉందో, బ్రహ్మను పొందాలని ఉందో, వాళ్ళు మాత్రం ఈ విధమైన జీవనమును అవలంబించవలసిందే. దీనికి భిన్నమైన జీవనాన్ని అవలంబించడానికి వీలు లేదు. నేడు మానవులు ఈశ్వరుని నమ్ముతూ ఈ అపోహాలతో ఉంటారు. నేను ఇన్ని దాన ధర్మాలు చేశాను, ఇన్ని పుణ్యకార్యాలు చేశాను, ఇక నాకు పరీక్షలు ఉండవు, ఇక నాకు కష్టాలు ఉండవు, నేను భర్త వియోగం కానీ, భార్య వియోగం కానీ, సంతాన వియోగము కానీ, లోక వియోగం కానీ నేను చూడను అనుకుంటారు. ఇది సామాన్య మానవుడి యొక్క ఆలోచన. మనమందరము కూడా విశేషమైన ఆధ్యాత్మిక మార్గములో ఉన్నాము కనుక లోకములో ఏవైతే ఒడుదొడుగులు జరుగుతున్నాయో, లోకములో మనం ఏవైతే ఎదుర్కొంటున్నామో వీటన్నింటిని కూడా మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళవలసిన ఆత్మస్థితి మనది. అది మీరు గుర్తుపెట్టుకో. మనము భ్రమలో ఉండకూడదు. ఈరోజు ఒక గోమాతకి సేవ చేశాము అంటే అది పుణ్యమైన పని, అది మన కర్మ ఫలములో యాడ్ అవుతుంది. కానీ నేను గోమాతకి రొట్టె పెట్టినంత మాత్రాన, గోమాతకు ప్రదక్షిణ చేసినంత మాత్రాన, గోశాల కట్టించినంత మాత్రాన నా ప్రారబ్ధం తుడిచివేయబడుతుంది అని మాత్రం అనుకోకండి. లోకములో ఇతరులు ఏది అనుభవిస్తున్నారో అది ఎంత పుణ్యవంతుడైనా, ఎంత ధర్మాత్ముడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత సిద్ధ పురుషుడైనా అది అనుభవించవలసిందే. పరమాత్ముని యొక్క రాజ్యములో మాఫీ, తుడిచివేయడం అనేది జరగదు. అనుభవించిన తర్వాతనే అది మన నుండి వేరవుతుంది. ఈ ప్రకృతి అక్షరం అంటే జీవుని యొక్క ప్రయోజనము కొరకే ఈ ప్రకృతి ఉంది. ఈ జీవుడు మానవ జన్మ ఎత్తాడు నాకు బ్రహ్మను తెలుసుకోవాలనే కోరిక కంటే బాగా ధనము సంపాదించి నేను ఈ లోకములో రాజ్యం ఏలాలనుకుంటున్నాను అంటే అది కూడా నీ స్వేచ్ఛ, నీ స్వతంత్రుడు. నీకేమి పరమాత్ముడు పట్టి బ్రహ్మ వంతెన కట్టు ఎక్కుమని చెప్పట్లే. నీకు ఈ ప్రపంచంలోనే ఉండాలి, ఈ మిత్రవర్గముతో, ఈ సువర్ణాది ధాతువులతో, ఈ భూమితో, ఈ అన్నాదులతో సుఖంగా ఉండాలనుకుంటున్నావో ఉండు. ఎటువంటి పరమాత్మునికి అబ్జెక్షన్ లేదు. అంటే కాదు, మానవ జన్మ ఎత్తిన తర్వాత నువ్వు మోక్షం కోసమే ప్రయత్నం చేయాలి, ఒరే మూర్ఖుడా అని పరమాత్ముడు ఎక్కడా అనడు. అది గుర్తుపెట్టుకోండి. మానవ జన్మ ఎత్తిన తర్వాత కేవలం ఇది మోక్షం కొరకే అని పరమాత్ముడు ఎక్కడ శాసనం ఇవ్వలే. నీవు గర్భాశయములో బంధింపబడి ఆ గర్భంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఇతర కణాలతో పోరాడితే అప్పుడు నాకు అవకాశం దొరికింది. ఇంతటి వేదన, ఈ వేదన పొందిన తర్వాత నేను మళ్ళీ గర్భములో 9 మాసాలు దుఃఖముతోనే ఉన్నాను. మళ్ళీ బయటకు వచ్చాక శరీరం పుష్టిగా లేదని దానికి ఆహారం, దానికి ఔషధాలు, విద్య, సంయోగ వియోగాలు, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాలు,
మాన అవమానాలు ఇవన్నీ నేను సహించలేకపోతున్నాను, అన్యత్ మార్గం, మరొక మార్గం ఏమైనా ఉందా అని దృఢముగా విరక్తి చెందినటువంటి ఆత్మకు మాత్రమే పరమాత్ముడు మోక్ష మార్గం ఉంది అని చెప్పాడు. ఎవరికైతే ఈ సంసారిక సుఖ దుఃఖాలిక నాకు వలదు, వీటిని నేను అనుభవించలేకపోతున్నా, ఒక డబ్బా నుండి ఇంకో డబ్బాకి, ఇంకో డబ్బా నుండి ఇంకో డబ్బాకి కేవలం అలానే వెళ్తున్నానా, రైల్వే ట్రాక్ మీద రైల్ స్పీడ్గా ఉంది, నేను S10 ఎక్కాల్సింది S1 ఎక్కినా, అక్కడ నేను 2వ స్టేజ్ వచ్చేలోపు నా S10కి వెళ్ళకపోతే నా టికెట్ వేరే వాళ్ళకి, నా సీట్ వేరే వాళ్ళకి ఇవ్వబడుతుంది, ట్రైన్ ఏమో ఎక్కడ ఆగదు అన్నప్పుడు మీకున్న లగేజ్తో మీరు ఎలా ఆ యాత్రికులతో ఢీ కొట్టి వేగంగా 2వ స్టేజ్ వచ్చేలోపు మీ సీట్ దగ్గరికి ఎలా వెళ్ళవలసి వస్తుందో, అంటే లక్ష్యం పెట్టుకోవలసి వచ్చింది, శ్రమ చెయ్యవలసి వచ్చింది, దారిలో అనేక ఒడిదొడుకులు. మీరు మీ సూట్ కేసుతో, మీ బ్యాగులతో పోయేటప్పుడు ఎవరికైనా కాలు తగిలింది, చెయ్యి తగిలింది, దారి ఇచ్చారా, చెమట వస్తుంది, అయినా మళ్ళీ మూత్రాశయాలు దాటాలి, దుర్గంధాన్ని భరించాలి, అయినా కూడా లక్ష్యానితో ముందుకెళ్ళినట్టుగా ఈ మానవీయ సృష్టి కానీ పశు సృష్టి కానీ మీరు ఎక్కడ ఉన్నా నిరంతరము ప్రయత్నం చెయ్యవలసిందే. అందుకనే పరమాత్ముడు అన్నాడు, ఓ అలసిపోతున్నాను, నాకు కాస్త ఉపశమనం కావాలి అన్నప్పుడే బ్రహ్మచక్రము నుండి వేరవ్వు, వారికి మాత్రమే మోక్షము కలుగుతుంది అన్నాడు. మానవ జన్మ రాగానే మోక్షం కోసమే ప్రయత్నించు అని చెప్పలేదు, అది నీ చాయిస్, నీ ఇష్టం. నువ్వు ఇక్కడే అవకతవకల మధ్యలో విషపూరిత పాయసాన్ని తింటానంటే తిను, విషం తిన్నందుకు వైద్యం ఉంది, పాయసం తిన్నందుకు వైద్యం ఉంది. ఆ విషం శరీరంలో ఉంది, అది బయటకు వెళ్ళే వరకు కటు వైద్యం సేవించాల్సిందే. అరే నేను విషం తాగినా నాకు పాయసమే నా శరీరంలో ఉండాలి, నేను విషమిశ్రిత పాయసం తాగిన తర్వాత నా శరీరంలో పాయస ప్రభావమే ఉండాలి, విష ప్రభావం ఉండకూడదు అంటే ఈ సృష్టిలో అలా జరగదు. సుఖ దుఃఖాలను, మాన అవమానాలను, సంయోగ వియోగాలను, అనేక రకాల ఆలోచనలు గల అజ్ఞాన, స్వార్థ, క్రోధ, లోభ, మోహ పూరిత గద్దల మధ్యలో నీవు చీల్చి చెండాడబడుతున్న సమాజంలో నువ్వు జీవించాలి అనుకుంటే జీవించు, ఈ సమాజం ఇంతే అని పరమాత్ముడు చెప్తున్నాడు. అందుకనే జీవుడు ప్రకృతిని అపవర్గం కోసం ఉపయోగించుకుంటాడా, లేదా మరలా ఇటువంటి దేహాదుల యందు చక్రంలాగా తిరుగుతాడా అనేది జీవుని స్వేచ్ఛ మీద ఉంది. అందుకనే జీవుడు స్వతంత్రుడు, జీవుని యొక్క ఉనికి, జీవుని యొక్క సామర్థ్యం, జీవుని యొక్క అభివృద్ధి ప్రకృతిని ఆధారము చేసుకునే ఉంది కనుక ప్రకృతి కూడా అక్షరం అనబడుతుంది, జీవుడు కూడా అక్షరం అనబడుతున్నాడు. ఈ ప్రకృతిని నియమముగా నడిపించడం, అందులో ఉన్న జీవుణ్ణి కర్మఫలాల అనుసారముగా అతను చేస్తున్న పురుషార్థాన్ని బట్టి ముందుకు వెళ్తాడా, వెనక్కి వెళ్తాడా, మధ్యలో ఆగుతాడా, ఒక టీటీ లాగా జడ్జిమెంట్ చెయ్యాల్సి వస్తుంది పరమాత్మనికి. కాబట్టి ఈ ముగ్గురు కూడా అక్షర బ్రహ్మలే. కానీ విచిత్రం ఏమిటి అంటే జీవుడేమో తన తప్పుల్ని సర్దిద్దుకోవడానికి, తన తప్పుల్ని సమర్థించుకోవడానికి, తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు ఒక చెద్దరు వేసుకుంటాడు. పరమాత్ముడేమో ఆ చెద్దర్ని తీస్తూనే ఉంటాడు. జీవుడేమో తన తప్పుల్ని, తన కుటిల నీతిని, తన అధర్మమును, తన అసత్యాచరణని ఒక చెద్దరు లోపల ఒక శాలువా కప్పుకొని ఆ పని నేను చెయ్యలేదు అని దాచుకునే ప్రయత్నం చేస్తాడు. పరమాత్ముడేమో వెతికి 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 జడ్జిమెంట్ చేస్తాడు. అలా జడ్జిమెంట్ చేసినప్పుడు మరలా ఈ జీవుడు ఎంత గొప్పవాడంటే
నేను నిన్నింత ఆరాధించా, ఇన్ని కొబ్బరికాయలు కొట్టా, ఇంత నైవేద్యం పెట్టా, ఇన్ని ధర్మశాలలు కట్టించా, అయినా నన్ను వెంటాడుతున్నావా? అసలు నువ్వు దేవుడవే కాదు, నేను ఇంకో దేవుణ్ణి పెట్టుకుంటా, అతన్ని ఆరాధిస్తానని ఈ సృష్టికర్తను మర్చిపోయి అతని వెనక పరిగెత్తాడు. అక్కడ కూడా పరీక్షలు జరిగినవి. అక్కడ అతన్ని కూడా వదిలిపెట్టి వివిధ నామాలను, వివిధ రూపాలను, వివిధ యంత్రాలని, తంత్రాలని కనుక్కుంటూ పరిగెడుతున్నాడు. కానీ నాస్తి అన్యమత్, అరే అన్యమైన మార్గము లేదు, ఉన్నది ఒక్కటే మార్గం, అది బ్రహ్మ సేతువు. అది నీ హృదయ మస్తిష్క అంటే నీ యొక్క ప్రాణమయ కోశం యొక్క హృదయ మస్తిష్కము నుండి ఆ వంతెన మస్తిష్క భాగము వరకు ఉంది. ఆ వంతెన ఎక్కుదాము నిర్మలమైన మనస్సుతో, అంతఃకరణ శుద్ధితో ఆ ప్రయత్నం చేద్దామనే ఆలోచన ఏ కొందరికో వస్తుంది. ఆ కొందరిలో మనం ఉన్నామా లేమా అనేది మనం పరిశీలించుకొని మనము ఆ బ్రహ్మను తెలుసుకుందాం. పరమాత్ముడు కూడా అక్షరుడే, జీవుడు అక్షరుడే, ప్రకృతి అక్షరుడే. కానీ ప్రకృతి యొక్క లక్ష్యం వేరు, జీవాత్మ లక్ష్యం వేరు, పరమాత్మ లక్ష్యం వేరు. అనేక గుణకర్మ స్వభావాలు, వారి వారి సామర్థ్యముతో ఈ ముగ్గురు వేరు వేరుగా ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం చేశాం మనం. ఓం శాంతి శాంతి శాంతి.